Welcome to Epitome IAS. Today our question is the Royal Indian Navy revolt was seen as an event which marked the end of the British rule almost finally as Independence Day. Explain. తెలుగులో మనం చూసుకున్నట్టుంటేనమ్మా ఈ రాయల్ ఇండియన్ నేవీ తిరుగుబాటు ఏదైతే ఉందో అది బ్రిటిష్ పాలన ముగింపుకి దారితీసింది. అట్లానే ఆల్మోస్ట్ ఫైనల్లీ యాజ్ ఇండిపెండెన్స్ మనల్ని స్వతంత్ర దినోత్సవంగా గుర్తించేటట్టు చేసింది. వివరించండి అని చెప్పడం జరిగింది. క్వశ్చన్ యాజ్ ఇట్ ఈస్గా మనం తెలుగులో చూస్తే రాయల్ ఇండియన్ నేవీ తిరుగుబాటు అనేది బ్రిటిష్ పాలన ముగింపును దాదాపు చివరకు స్వతంత్ర దినోత్సవంగా గుర్తించిన సంఘటనగా భావించబడింది. అంటే ఈ ఇన్సిడెంటు ఇండియాకి స్వతంత్ర దినోత్సవ సంఘటనగా అంటే ఆ ఈవెంట్గా గుర్తించబడినట్టు చేసింది. వివరించండి అని చెప్పడం జరిగింది. అయితే మీకు తెలిసింది ఏంటంటే ఈ రాయల్ ఇండియన్ నేవీ రిన్ అంటామా, రాయల్ ఇండియన్ నేవీ ఈ నేవీ వాళ్ళు కూడా ఈ బ్రిటిష్ రాజ్పై అంటే ఇది బ్రిటిష్ గవర్నమెంట్పై దాడి చేశారమ్మా చిట్ట చివరికి. అంటే అన్ని వర్గాల వారు బ్రిటిష్ గవర్నమెంట్పై దాడి చేశారు. మనం చూస్తూనే వచ్చాం. ఎవరు? పీజెంట్స్ దాడి చేశారు, ట్రైబల్స్ దాడి చేశారు, సిపాయిలు దాడి చేశారు, సిపాయిలు తిరుగుబాటు, ఆర్థోడాక్స్ బ్రాహ్మణ్స్ దాడి చేశారు, అండ్ లోకల్ నవాబ్స్ ఝాన్సీ లక్ష్మీబాయి ఇలాంటి వాళ్ళు దాడి చేశారు. అన్ని వర్గాల వారి దాడి అయిపోయింది. ఇంకా చిట్ట చివరికి మిగిలింది ఒకరే, నేవీ పీపుల్. వాళ్ళు దాడి చేయలేదు ఎప్పుడు బ్రిటిష్ వాళ్ళ మీద. వాళ్ళు కూడా రాయల్ ఇండియన్ నేవీ రిన్ వీళ్ళు కూడా 1946లో ఈ బ్రిటిష్ గవర్నమెంట్ పైన దాడి చేశారు. ఒక్కొక్క పాయింట్ రాసుకుంటుండాలి మీరు. బ్రిటిష్ గవర్నమెంట్ పై దాడి చేశారు 1946లో. దీన్నే మనం రాయల్ ఇండియన్ నేవీ రివోల్ట్ అని పిలుస్తామమ్మా. రాయల్ ఇండియన్ నేవీ రివోల్ట్ తిరుగుబాటు ఇది ఒక ఈవెంట్ విచ్ మార్క్డ్ ద ఎండ్ ఆఫ్ ది బ్రిటిష్ రూల్. దీన్నే వెన్ ఐ వాజ్ ఎ స్టూడెంట్ ఆఫ్ యూపీఎస్సీ, నేను యూపీఎస్సీ స్టూడెంట్ ఉన్నప్పుడు దీన్నే లాస్ట్ నెయిల్ రిన్ రివోల్ట్ అనేది, రాయల్ ఇండియన్ నేవీ రివోల్ట్ అనేది లాస్ట్ నెయిల్ టు ద బ్రిటిష్ ఎంపైర్ ఇన్ ఇండియా అని అనడం జరిగిందమ్మా. అంటే బ్రిటిష్ ఎంపైర్ ఉంది కదా, సామ్రాజ్యం, ఆ సామ్రాజ్యం ఇట్లా సమాధిలో పెట్టాక ఏం చేస్తారమ్మా, ఇలా పైన ఒక డబ్బా ఇట్లా వేసి దీనిపైన నెయిల్స్ వేస్తారు. నెయిల్స్ మేకులు కొట్టి దీన్ని తీసుకెళ్ళి బరిల్ గ్రౌండ్ లోపల పెట్టేస్తారు. లాస్ట్ నెయిల్ టు ద బ్రిటిష్ ఎంపైర్ ఇన్ ఇండియా అని అప్పుడు ఆడడం జరిగింది. ఎనీవే ఇదే చిట్ట చివరి ఫైట్ అమ్మా. రాయల్ ఇండియన్ నేవీదే బ్రిటిష్ వాళ్ళ మీద చిట్ట చివరి ఫైట్. అయితే మనకి ఈ రాయల్ ఇండియన్ నేవీ 1942 గుర్తుంది కదమ్మా. 42లో మనకు క్విట్ ఇండియా మూమెంట్, ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ లాస్ట్ మూమెంట్. అది ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ లాస్ట్ మూమెంట్ ఏంటి? క్విట్ ఇండియా మూమెంట్. ఆ తర్వాత 2 మూమెంట్స్ ఇంపార్టెంట్ జరిగేవి. అవి 1945 INA ఇండియన్ నేషనల్ ఆర్మీ, 1946 రాయల్ ఇండియన్ నేవీ. 1946 రాయల్ ఇండియన్ నేవీ. ఓకే, మనకి ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ లాస్ట్ ఫైట్ ఏంటి? క్విట్ ఇండియా మూమెంట్ 1942. తర్వాత ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ఏ ఫైట్ చేయలేదు. కానీ తర్వాత 2 వార్స్ జరిగాయి బ్రిటిష్ వాళ్ళకి వ్యతిరేకంగా, ఇంపార్టెంట్ వార్స్. అవేంటమ్మా? 1945 ఇండియన్ నేషనల్ ఆర్మీ ఆజాద్ హింద్ ఫౌజ్ అండ్ 1946 రాయల్ ఇండియన్ నేవీ 1946. ఎస్, ఓకే. అయితే 1942 నుంచి 1946 వరకు ఈ మధ్యలో ఈ నేవీలో చాలా అప్రైజింగ్స్ వచ్చాయమ్మా, తిరుగుబాట్లు వచ్చాయి. చాలా అప్రైజింగ్స్ ఈ నేవీ వాళ్ళు 1942 నుంచి 1946 మధ్య చాలా అప్రైజింగ్స్, చాలా తిరుగుబాట్లు జరిగాయి. ఒక పాయింట్ మీరు గుర్తుంచుకోవాలి. మనకి జనరల్గా ఆర్మీలో మనం 1857 సిపాయి రివోల్ట్ చూసాం. అందులో బ్రిటిష్ మెన్ ఇన్ బ్రిటిష్ ఇండియా ఆర్మీని ఏమని పిలుస్తారమ్మా? సోల్జర్ అని పిలుస్తారు. అదే ఇండియన్ మెన్ ఇన్ బ్రిటిష్ ఇండియా ఆర్మీ ఏమని పిలుస్తారు? సిపాయి అని పిలుస్తారు. ఇండియా వ్యక్తి అయితే సిపాయి అంటారు, అందుకే సిపాయిలు తిరుగుబాటు అన్నాం. అదే బ్రిటిష్ వ్యక్తి అయితే మీకు తెలుసు 1:6 రేషియోలో ఉండేవారు. అంటే ఇండియన్స్ 6 ఉంటే బ్రిటిష్ వాళ్ళు ఆర్మీలో 1 ఉండేవారు. ఎక్కడ? మనకి సిపాయి రివోల్ట్ 1857లో చూసుకున్నప్పుడు. అయితే ఇక్కడ మనకి నేవీలో చూసుకుంటే నేవీలో ఇక్కడ సోల్జర్ అంటే బ్రిటిష్ వాళ్ళు నేవీలో,
రేటింగ్స్, రేటింగ్స్ అంటే ఇండియన్ సోల్జర్ని రేటింగ్ అని పిలుస్తారు. RATINGS రేటింగ్స్. బ్రిటిష్ మ్యాన్ ఇన్ బ్రిటిష్ ఇండియన్ నేవీని సోల్జర్ అని పిలుస్తారు. క్లియర్. అయితే 1942 నుంచి 46 వరకు చాలా అప్రైజింగ్స్ ఈ నేవీలో జరిగాయి. కానీ 1946లో జరిగినటువంటి రిన్ రివోల్ట్ ఏదైతే ఉందో అది చాలా ముఖ్యమైనదమ్మా. ద మోస్ట్ ఇంపార్టెంట్ వన్ అవుట్ ఆఫ్ ఆల్ ద అప్రైజింగ్స్, ద మోస్ట్ ఇంపార్టెంట్ వన్ ఈజ్ రిన్ రివోల్ట్ 1946. రిన్ రివోల్ట్ ఆఫ్ 1946 1946లో జరిగినటువంటి రాయల్ ఇండియన్ నేవీ తిరుగుబాటు అనేది ముఖ్యమైన తిరుగుబాటు అన్నింటిలో కూడా. 42లో ఎప్పుడైతే క్విట్ ఇండియా ఉద్యమం ఆగిపోయిందో డిసెంబర్లో, అప్పటి నుంచి ఈ నేవీ తిరుగుబాటు జరుగుతూనే ఉంది. ద మోస్ట్ ఇంపార్టెంట్ వన్ ఈస్ 1946లో జరిగింది. అయితే మనకి ఇది 1946 18th ఫిబ్రవరిని స్టార్ట్ అయిందమ్మా. 1946 18th ఫిబ్రవరి 1946న స్టార్ట్ అయింది. సో మరి ఇది ఎందుకు స్టార్ట్ అయింది సార్ ఇది అంటే, యాక్చువల్లీ ప్రొటెస్ట్ అగైనెస్ట్ జనరల్ కండిషన్స్ అమ్మా. జనరల్ కండిషన్స్ మీదే స్టార్ట్. జనరల్ కండిషన్స్ అంటే పెద్దగా ఇంపార్టెంట్ అంటే మనకి ముఖ్యమైనవి ఏంటంటే ఇందులో ఫుడ్ ఇష్యూస్ అంటే సోల్జర్స్కి రేటింగ్స్కి మధ్య ఫుడ్ ఇష్యూస్. వీళ్ళకేమో మంచిగా ప్రాపర్ హెల్తీ ఫుడ్ పెడితే రేటింగ్స్కి ఏమో నార్మల్ ఫుడ్ పెట్టారు, ఫుడ్ ఇష్యూ. సెకండ్ వన్ ఈజ్ రేషియల్ డిస్క్రిమినేషన్ అంటే ఏంటమ్మా? జాతి వివక్షత. రేషియల్ డిస్క్రిమినేషన్ జాతి అంటే వైట్ అండ్ బ్లాక్స్ అని. అంటే ఉదాహరణకు చెప్తే సోల్జర్కి ఎక్కువ పేమెంట్స్ ఉండేవి, తర్వాత మంచి పొజిషన్ ఇచ్చేవారు వీళ్ళకి, స్టేటస్ హోదా, తర్వాత వీళ్ళకి అలవెన్సెస్ బాగుండేవి. అదే రేటింగ్స్ వచ్చేసరికి వీళ్ళకి మంచి పొజిషన్ ఉండేది కాదు, కింద పొజిషన్లో ఉంచేవారు, హోదా తక్కువగా ఉండేది, జీతాలు సాలరీస్ నార్మల్గా ఉండేవి, తర్వాత అలవెన్సెస్ నార్మల్గా ఉండేవి. రేషియల్ డిస్క్రిమినేషన్. తర్వాత ఈ రెండు కాకుండా డిసిప్లినరీ మెజర్స్. సో వీళ్ళు ఏంటంటే ఎవరైతే ప్రో నేషనలిస్ట్ ఉంటారో, ఇందులో ఎవరైతే ప్రో నేషనలిస్ట్ ఉంటారో అంటే ఎవరైతే జాతీయవాదానికి అనుకూలంగా ఉంటారో వాళ్ళ మీద డిసిప్లినరీ మెజర్స్ తీసుకుంటారమ్మా, క్రమశిక్షణ చర్యలు. అర్థమైందమ్మా? ఇప్పుడు మనకేంటి నేషనల్ మూవ్మెంట్ నడుస్తుంది కదా. నేషనల్ మూవ్మెంట్ ఎప్పుడు స్టార్ట్ అయింది? 1885 ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ స్టార్ట్ అయ్యి 1947 ఆగస్ట్ 15 వరకు మనకు నేషనల్ మూవ్మెంటే. 1885లో ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ స్టార్ట్ అయిన కాడ నుంచి, INC స్టార్ట్ అయిన కాడ నుంచి మనకి ఇండిపెండెన్స్ వచ్చిన వరకు జాతీయోద్యమం అనేది నడిచింది ఏమా. సో మీరు జాతీయోద్యమానికి ప్రోగా ఉంటే ఎలా, జాతీయోద్యమానికి నేషనలిజానికి ప్రోగా అంటే అనుకూలంగా ఉంటే మీ మీద ఏం తీసుకుంటారు? క్రమశిక్షణ రహితమైన చర్యలు తీసుకుంటారు. అంటే నువ్వు ప్రో నేషనలిస్ట్ ఉండకూడదు. అంటే ఇక్కడేమో ఈ బ్రిటిష్ ఆర్మీ ఇన్ ఇండియాలో ఓన్లీ బ్రిటిష్ వాళ్ళు మాత్రమే కాకుండా ఇండియన్స్ కూడా ఉండేవారు, ఎక్కువ ఇండియన్సే ఉండేవారు. మళ్ళీ వాళ్ళు జాతీయ వాదానికి ప్రోగా ఉండకూడదు, ఉంటే మీ మీద క్రమశిక్షణ చర్యలు తీసుకుంటాం అని చెప్పడం జరిగిందమ్మా. ఇది ఇట్లా. అయితే మొట్టమొదటిగా మరి ఇది ఈ పాయింట్స్ గుర్తున్నాయి కదా. ఫుడ్, రేషియల్ డిస్క్రిమినేషన్. ఫుడ్ అంటే ఆహారం, రేషియల్ జాతి వివక్షత, బ్లాక్ అండ్ వైట్ అని. ఇది క్రమశిక్షణ చర్యలు ఎవరైతే ప్రో నేషనలిస్ట్ అయితే వాళ్ళు. ఈ పాయింట్లు ముఖ్యంగా మనకి ఈ రివోల్ట్కి దారితీసాయి. ఎప్పుడు? 18th ఫిబ్రవరి 1946. అయితే మరి ఇది ఎక్కడ స్టార్ట్ అయింది? ఇది బొంబాయిలో స్టార్ట్ అయిందమ్మా. బొంబాయిలో తల్వార్ అనే వార్షిప్. నేవీ వాళ్ళు ఎక్కడ పనిచేస్తారు? వార్షిప్లో పనిచేస్తారు. యుద్ధ నౌకల్లో పనిచేస్తారు. నేవీ వాళ్ళు యుద్ధ నౌకల్లో పనిచేస్తారు. ఇక్కడ క్విట్ ఇండియా అనే పదం ఈ తల్వార్ వార్షిప్ మీద క్యాపిటల్ లెటర్స్తో రాయడం జరిగిందమ్మా. క్విట్ ఇండియా అని ఈ తల్వార్ వార్షిప్ మీద, తల్వార్ యుద్ధ నౌక మీద. ఈ తల్వార్ యుద్ధ నౌక ఎక్కడిది? బొంబే. యుద్ధ నౌకలన్నీ ఎక్కడ ఉంటాయమ్మా? ఈ హార్బర్లో ఉంటాయి. ఎక్కడ? కోస్టల్ ఏరియాలో,
బాంబే, బెంగాల్, మద్రాస్, ఇట్లా క్విట్ ఇండియా అని ఈ రాయల్ ఇండియన్ నేవీ, అంటే ఈ రాయల్ ఇండియన్ నేవీలో పనిచేసినటువంటి ఇండియన్స్, భారతీయులు. మా రాయల్ ఇండియన్ నేవీలో బ్రిటిష్ వాళ్ళు కూడా ఉంటారమ్మా. భారతీయులు ఇలా క్విట్ ఇండియా అని రాయడం జరిగింది. సో దీన్ని బేస్ చేసుకొని ఎవరైతే క్విట్ ఇండియా అని రాశారో సో వాళ్ళని అరెస్ట్ చేయడం జరిగింది. అరెస్ట్ చేసేసరికి ఈ విషయం విత్ ఇన్ ఎ షార్ట్ స్పాన్ ఆఫ్ టైం మొత్తం అన్ని వైపులా పాకింది. అన్ని కంటోన్మెంట్లకు, అంటే అన్ని మనం పోర్ట్ బరక్స్ అంటాం, క్యాస్టిల్ అండ్ పోర్ట్ బరక్స్, అన్ని వాడరేవులకి ఈ విషయం వెళ్ళిపోయింది. ముంబై హార్బర్లోనే 22 షిప్స్, ముంబై హార్బర్లోనే 22 వార్షిప్స్, 22 యుద్ధ నౌకల్లో ఉన్నటువంటి రేటింగ్స్ ప్రొటెస్ట్ స్టార్ట్ చేశారు. ఒక్క ముంబై హార్బర్లోనే 22 యుద్ధ నౌకలు, తల్వార్ అనేది మనకు ముంబైలో ఉండే వార్షిప్ అని చెప్పామా, అలాగే 22 వార్షిప్స్ ఇందులో పార్టిసిపేట్ చేయాలి. 22 యుద్ధ నౌకలు ఇందులో పార్టిసిపేట్ చేయాలి. 22 యుద్ధ నౌకలు అంటే ఏంటమ్మా, 22 యుద్ధ నౌకల్లో పనిచేస్తున్నటువంటి భారతీయులు ఎవరైతే ఇండియన్ రేటింగ్స్ ఉన్నారో వాళ్ళు ఇమీడియట్గా పార్టిసిపేట్ చేయడం జరిగింది. స్టార్ట్ అయింది తల్వార్ వార్షిప్తో ముంబైలో, కానీ ఇమీడియట్లీ విత్ ఇన్ ఏ షార్ట్ స్పాన్ ఆఫ్ టైమ్ ఇట్ వాస్ స్ప్రెడెడ్ ఇన్ టు ఎవ్రీ పోర్ట్ బరాక్స్. సో ప్రతి చోట 22 వార్షిప్స్ ఒక ముంబై నుంచే పాల్గొనడం జరిగింది. అంటే అందులో ఉన్న నేవీలో పనిచేసే రేటింగ్స్ అందరూ, భారతీయులందరూ పార్టిసిపేట్ చేశారు. అంతేకాకుండా ఇమీడియట్లీ ఇది కలకత్తా చేరుకుంది. కలకత్తా రైట్ ఆన్ ద పాయింట్. ముంబై నుంచి కలకత్తాకి, కరాచీ, అహ్మదాబాద్, మద్రాస్, కాన్పూర్, మదురై, అస్సాం. ఇలా ముంబై నుంచి ఇక్కడ స్టార్ట్ అయినటువంటిది మొత్తం ప్రతి చోటకి చేరుకుందాము. కలకత్తా, కరాచీ, అహ్మదాబాద్, మద్రాస్, కాన్పూర్, మదురై, అస్సాం. అంటే ఇక్కడున్నటువంటి యుద్ధ నౌకల్లో పనిచేసే ఇండియన్ రేటింగ్స్ కూడా ఇందులో పార్టిసిపేట్ చేశారు. మనం చూసినట్టయితే ఆల్మోస్ట్ ఆల్ మనకి ఓవరాల్గా 178 వార్షిప్స్ పార్టిసిపేట్ చేశాయి. ఇందులో 178 వార్షిప్స్, వేరియస్ ఏరియాస్ ఇన్ ది కంట్రీ. భారతదేశంలో వివిధ ప్రాంతాల్లో ఉన్నటువంటి ఒక ముంబై నుంచి అన్ని 22, మిగతా వివిధ ప్రాంతాల్లో ఉన్న అన్ని, మొత్తం ఇండియాలో అన్నీ కలిపితే మొత్తం 178 యుద్ధ నౌకలు పార్టిసిపేట్ చేశాయి. 178 బ్యాటిల్ షిప్స్, 20,000 రేటింగ్స్. దెన్ యూ కెన్ అండర్స్టాండ్ ద వార్ కెపాసిటీ అగైనెస్ట్ ది బ్రిటిషర్స్. 20,000 మంది భారతీయ రేటింగ్స్, భారతీయులు యుద్ధ నౌకల్లో పనిచేసే వాళ్ళు 20,000 మంది పార్టిసిపేట్ చేశారమ్మా. 20,000 మంది పార్టిసిపేట్ చేశారు. 20,000 మంది ఓవరాల్గా పార్టిసిపేట్ చేశారు. సో మనం ఈ యుద్ధ వాతావరణం చూస్తే మనకి ముఖ్యంగా యాజిటేషన్ అంటే మనకి ఏందమ్మా, తిరుగుబాట్లు అంటే మాస్ స్ట్రైక్స్. ఇంగ్లీష్లో రాసుకోండి, ఇట్లా తర్వాత తెలుగులో ట్రాన్స్లేట్ చేసుకోండి. యాజిటేషన్ జరుగుతుంటాయి కదా ఇక్కడ మనకి. ఫస్ట్ ఏంటి, బ్రిటిష్ డౌన్ అట్లానే యాజిటేషన్స్. తర్వాత మాస్ స్ట్రైక్స్, డిమాన్స్ట్రేషన్స్ ఏమా, ఇలా వివిధ రకాలుగా ఈ యుద్ధ వాతావరణం అలుముకుందమ్మా. బ్రిటిష్ వాళ్ళకు వ్యతిరేకంగా యాజిటేషన్స్ చేయడం, స్ట్రైక్స్ చేయడం, తర్వాత డిమాన్స్ట్రేషన్స్ చేయడం, ఇట్లా వివిధ రకాలుగా యుద్ధ వాతావరణం నెలకొంది. వీళ్ళకి ఒక విధంగా చెప్పాలంటే
చాలామంది సపోర్ట్ చేశారమ్మా. మిలిటెంట్ సపోర్ట్ కూడా వీళ్ళకి అందింది. మిలిటెంట్ సపోర్ట్ కూడా, సాయుధ దళ సపోర్ట్ కూడా వీళ్ళకి అందింది. మిలిటెంట్ సపోర్ట్. ఎందుకంటే రాయల్ ఇండియన్ నేవీలో తిరుగుబాటు అనేది మామూలు విషయం కాదమ్మా. ఇంకా నేవీ ఒక్కటే మిగిలిపోయిన తిరుగుబాటు చేయకుండా 1946 వరకు. సో అయితే మనకి ఇట్లా వీళ్ళకి చాలా సపోర్ట్ అందింది వీళ్ళకి. అయితే మనకి ఇదంతా విత్ ఇన్ ఏ షార్ట్ స్పాన్ ఆఫ్ 4 డేస్లో జరిగిందమ్మా. 18th ఫిబ్రవరి టు 22 ఫిబ్రవరి, జస్ట్ 4 డేస్ ఇదంతా. ఇప్పుడు మన స్టోరీ అంతా ఏం చెప్పుకున్నామో అది 18th ఫిబ్రవరి టు 22 ఫిబ్రవరి. ఈ యాజిటేషన్స్ అయినా, మాస్ స్ట్రైక్స్ అయినా, డిమాన్స్ట్రేషన్స్ అయినా, దే ఆర్ గెట్టింగ్ ఫ్రమ్ ది వేరియస్ గ్రూప్ సపోర్ట్, ఈవెన్ మిలిటెంట్ సపోర్ట్. ఎస్. అయితే ఇట్లా నడుస్తుందన్నమాట. ఇట్లా నడుస్తుంటే వాళ్ళు కూడా, ఎవరు, బ్రిటిష్ వాళ్ళు కూడా మామూలుగా ఏం ఊరుకోలేదమ్మా. వాళ్ళు కూడా డైరెక్ట్గా షూట్ చేసి అవుట్ ఆఫ్ 2200 రేటింగ్స్ని చంపేశారు, కిల్ చేశారు. 200 రేటింగ్స్, 200 భారతీయులు చనిపోయారమ్మా. 200 ఇండియన్ రేటింగ్స్ వర్ కిల్డ్ బై ది బ్రిటిషర్స్. 200 మందిని రేటింగ్స్ని చంపేయడం జరిగింది. అంటే 200 మంది వార్షిప్లో పనిచేసినటువంటి భారతీయుల్ని చంపేయడం జరిగింది. చంపేసి దీన్ని అణిచేయాలి అని అనుకున్నారు. అంటే మనకు తెలుసు బ్రిటిష్ వాళ్ళు ప్రతి మూమెంట్ను అణుచుకుంటూ వచ్చారు, సప్రెస్ చేసుకుంటూ వచ్చారు. సో దీన్ని కూడా అణిచేయాలి అని వాళ్ళు ప్లాన్ చేశారమ్మా. ప్లాన్ చేసినప్పటికీ సో వాళ్ళు ఏంటంటే రేటింగ్స్ వెనకాడలేదు ఇంకా. ఎందుకంటే రేటింగ్స్ ఇంకా వెనక్కి వెళ్ళే ప్రసక్తి లేదు. తాడో పేడో తేల్చుకుందాం, క్విట్ ఇండియా, మీరు ఇండియా నుంచి వెళ్ళిపోవాలి అని తేల్చుకునే పరిస్థితులు ఉన్నారు. అంటే 200 మంది చనిపోయినా సరే వీళ్ళు వెనకకి జరగడానికి లేదు. అంటే పిట్టలను కాల్చినట్టు కాల్చేశారమ్మా బ్రిటిష్ వాళ్ళు. 200 మెంబర్స్. 200 అంటే చాలా పెద్ద నెంబర్ చూడండి, అవునా కదా. సో అయినా సరే వీళ్ళు వెనకాడలేదు. వీళ్ళకి మెయిన్గా INA సపోర్ట్ ఉంది, ఇండియన్ నేషనల్ ఆర్మీ సపోర్ట్ ఉంది. ఆజాద్ హింద్ ఫౌజ్, ఎవరమ్మా, సుభాష్ చంద్రబోస్ది ఆజాద్ హింద్ ఫౌజ్. అంటే 1946కి వీళ్ళందరినీ అరెస్ట్ చేసినప్పటికీ, అరెస్ట్ చేశారు ఆజాద్ హింద్ ఫౌజ్ తాలూకా మెంబర్స్ అందరినీ, మీకు తెలుసు ఆజాద్ హింద్ ఫౌజ్ తాలూకా. సో వీళ్ళందరినీ రెడ్ ఫోర్ట్లో అరెస్ట్ చేయడం జరిగింది. రెడ్ ఫోర్ట్లో ఎవరిని, ఆజాద్ హింద్ ఫౌజ్లో ఉన్నటువంటి 60,000 మంది సైనికుల్ని రెడ్ ఫోర్ట్లో. సో INA సపోర్ట్ వీళ్ళకి ఉంది. అయితే మనకి ఇట్లా ఉన్నప్పటికీ రిన్ ఎప్పుడు వెనకాడలేదు. కానీ ఈ రిన్ మెంబర్స్తో ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ మెంబర్స్ మాట్లాడి, INC ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ మెంబర్స్ మాట్లాడి, సో ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ నుంచి వల్లభాయ్ పటేల్ మనకి ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ నుంచి అమ్మా. తర్వాత ముస్లిం లీగ్ పార్టీ నుంచి మొహమ్మద్ అలీ జిన్నా, అలాగే ఇండియన్ నేషనల్ ఆర్మీ INA వీళ్ళు ముగ్గురు కూడా వీళ్ళతో సంప్రదింపులు చేశారమ్మా. ఎవరు, ఈ 20,000 రేటింగ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళతో సంప్రదింపులు చేసి లేదు మీరు ఇట్లా అయితే ఇట్లా మిమ్మల్ని ఇంకా వాళ్ళు చంపడం మొదలు పెడుతున్నారు, చనిపోతారు. సో అయినా సరే వీళ్ళు వెనక్కి తగ్గేది లేదు అని ఫిక్స్ అయ్యారమ్మా. సో ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ నుంచి వల్లభాయ్ పటేల్, మహమ్మద్ అలీ జిన్నా, ఇండియన్ నేషనల్ ఆర్మీ వీళ్ళకి నచ్చచెప్పి వాళ్ళని సరెండర్ అయ్యేటట్టు చేసిందమ్మా. సరెండర్ అయిపోమని. సో మీరు సరెండర్ అయిపోండి అని చేయడం జరిగింది. అయితే మనకి ఆ టైంలో బ్రిటిష్ ప్రైమ్ మినిస్టర్ క్లెమెంట్ అట్లీ ఇదంతా ఎప్పుడమ్మా 1946 ఫిబ్రవరిలో జరిగింది. కాకపోతే క్లెమెంట్ అట్లీకి ఒక విషయం అయితే తెలిసింది. వీళ్ళు సరెండర్ అయిపోయినా ఎవరు, రాయల్ ఇండియన్. సో ఏం తెలిసిందంటే ఇక మీదట ఈ బ్రిటిష్ రాజ్ పైన, అంటే బ్రిటిష్ సామ్రాజ్యం పైన సో పూర్తిగా
ఈ నౌకాదళ ఏమా సో బ్రిటిష్ వాళ్ళు ఇంత టాప్కి రావడానికి ఎలా వచ్చారు అంటే యూరోపియన్లందరినీ కాంపిటేటివ్ తగ్గించుకొని భారతదేశంపై కూడా వాళ్ళు ఆధిపత్యం సాధించారంటే నౌకాదళం వల్లే. ఆ నేవీయే ఇప్పుడు తిరుగుబాటు చేసింది. అంటే బ్రిటిష్ సామ్రాజ్య పరిపాలన పైన ఈ నేవీ వాళ్ళకి ఏంటమ్మా ఏం పోయింది? నమ్మకం పోయింది. నమ్మకం పోయింది. ఏమా రాయల్ ఇండియన్ నేవీకి బ్రిటిష్ సామ్రాజ్య పరిపాలన పైన నమ్మకం పోయింది అనే విషయాన్ని ఎవరు గమనించారమ్మా? బ్రిటిష్ ప్రైమ్ మినిస్టర్ క్లెమెంట్ అట్లీ గమనించాడు. ఇన్నాళ్ళు ఎన్నో వర్గాలు ఎన్నో గ్రూపులు యుద్ధం చేసి బ్రిటిష్ వాళ్ళపై తిరుగుబాటు చేస్తే ఎప్పటి నుంచమ్మా 1757 నుంచి ఈస్ట్ ఇండియా కంపెనీ మీద నుంచి తిరుగుబాటు జరుగుతుంది. 1858 నుంచి ఈ డైరెక్ట్గా బ్రిటిష్ గవర్నమెంట్ పైన తిరుగుబాట్లు జరుపుతున్నారు. మీకు తెలుసు స్వదేశీ మూమెంట్ కానీ లేకపోతే హోమ్ రూల్ మూమెంట్ కానీ ఇవన్నీ బ్రిటిష్ వాళ్ళపైన డైరెక్ట్గా బ్రిటిష్ వాళ్ళపైన. సో నమ్మకం పోయింది బ్రిటిష్ సామ్రాజ్య పరిపాలన పైన. నేవీ ఆఫీసర్లు ఎవరైతే నేవీ భారతీయ నేవీలో వాళ్ళకి నమ్మకం పోయింది. సో వీళ్ళ నమ్మకం లేకుండా మనం భారతదేశాన్ని పరిపాలించలేము. ఇక పరిపాలించలేము. అట్లీస్ట్ మనకి ఈ శక్తి అయినా మనకు ఉండాలి. ఇది లేదు అంటే ఇక మనం పరిపాలించలేము. మన వల్ల కాదు, భారతీయుల్ని పరిపాలించడం మన వల్ల కాదు. సో కాబట్టి మనం భారతదేశం నుంచి వెళ్ళిపోవాలి. భారతదేశాన్ని విడిచిపెట్టాలి అని ఫిక్స్ అయ్యాడమ్మా. భారతదేశాన్ని విడిచిపెట్టాలి అని ఫిక్స్ అవ్వడం జరిగింది. ఫిక్స్ అయ్యి మనకి 1946లో మనకేంటమ్మా ఒక భారతీయులకి మనం ఇక స్వతంత్రం ఇచ్చేస్తున్నాం మనం అని చెప్పి క్యాబినెట్ మిషన్ ప్లాన్ ఒక దాన్ని భారతదేశానికి పంపించడం జరిగింది. మీరు పాలిటీలో చదివారమ్మా 1946 క్యాబినెట్ మిషన్ ప్లాన్ అంటే ఏంటి? బ్రిటిష్ క్యాబినెట్లో ఉండే ముగ్గురిని పంపించి మీరు భారతదేశానికి స్వతంత్రం ఇచ్చేశారండి, భారతదేశానికి స్వతంత్రం ఇచ్చేసి రండి అని చెప్పడం జరిగిందమ్మా. అంటే అక్కడక్కడ భారతదేశంలో ఏవేవి ఇష్యూస్ అయితే ఉన్నాయో ఆ ఇష్యూస్ని మీరు సాల్వ్ చేసి భారతదేశానికి స్వతంత్రం ఇచ్చేసారండి. ఇంకా భారతదేశాన్ని మనం పరిపాలించలేం. నేవీ మన చేయి నుంచి చేజారిపోయింది అని చెప్పి ఎవరు ఫిక్స్ అయ్యారు? బ్రిటిష్ ప్రైమ్ మినిస్టర్ క్లెమెంట్ అట్లీ. అప్పుడు మీకు తెలుసు క్యాబినెట్ మిషన్ ప్లాన్ భారతదేశానికి వచ్చి భారతదేశంలో రెండుగా విడిపోవద్దు, యూనిటరీగా ఉండాలి, ఎందుకంటే రెండుగా విడిపోతే చాలా ప్రాబ్లమ్స్ వస్తాయని చెప్పి సో యూనియన్ ఆఫ్ ఇండియా అని చెప్పి వెళ్ళిపోయింది. తర్వాత ఏంటి ముస్లిమ్స్కి హిందువులకి గొడవలు జరగడం జరిగింది. ముస్లిమ్స్ డివైడ్ ఇండియా ఆర్ డిస్ట్రాయిడ్ ఇండియా అని చెప్పి ఒక డేట్ను కూడా ప్రకటించారు. మళ్ళీ ఈ ఇచ్చేసి వెళ్ళిపోయారు వీళ్ళు. కానీ మళ్ళీ ఈ గొడవలు జరుగుతున్నాయని మళ్ళీ బ్రిటిష్ పార్లమెంట్లో ఇష్యూ రాగలనే మళ్ళీ ఇట్లా కాదని చెప్పి అప్పుడు మళ్ళీ 1947లో మౌంట్ బాటన్ని పంపించారు. మౌంట్ బాటన్ అప్పుడు రెండుగా విడగొట్టి భారతదేశం పాకిస్తాన్కి ఇచ్చి గొడవ సాల్వ్ చేశారు. సో వీళ్ళు ఆల్రెడీ ఇచ్చేశారు. ఆల్రెడీ మీకు కాన్స్టిట్యూషన్ అసెంబ్లీ కూడా ఏర్పాటు చేసింది ఎవరు? క్యాబినెట్ మిషన్ ప్లానే. ఇచ్చేసి వెళ్ళిపోయారు ఓకే అని. కానీ భారతదేశంలో అల్లర్లు బాగా చెలరేగాయి. మరి అట్లా చెలరేగితే ఎవరు రెస్పాన్సిబుల్? బ్రిటిష్ వాళ్ళే రెస్పాన్సిబుల్. ఎందుకంటే బ్రిటిష్ వాళ్ళు ఎటువంటి ఇబ్బంది లేకుండా వాళ్ళు అదేమని అది పక్కన పెడదాం, అది ఇక్కడ ఇష్యూ కాదు, ఈ క్వశ్చన్లో ఇష్యూ కాదు. ఈ క్వశ్చన్ ఏంటమ్మా మన క్వశ్చన్ ఏంటి? ద రాయల్ ఇండియన్ నేవీ రివోల్ట్ వాజ్ సీన్ యాజ్ అన్ ఈవెంట్ విచ్ మార్క్డ్ ద ఎండ్ ఆఫ్ ది బ్రిటిష్ రూల్. ఆమె కరెక్ట్ ఆర్ నాట్? మార్క్డ్ ద ఎండ్ ఆఫ్ ది బ్రిటిష్ రూల్ ఆల్మోస్ట్ ఫైనల్లీ యాజ్ ఇండిపెండెన్స్ డే. ఫైనల్లీ దేనికి దారితీస్తుంది? ఇండిపెండెన్స్ డే కాదు కానీ ఇట్ లీడ్స్ టు ది ఇండిపెండెన్స్ డే. సో చివరికి మనం ఇవ్వాలి అని క్లెమెంట్ అట్లయితే ఫీల్ అయ్యాడు కదా 1946లో. ఇట్లా మనం ఆన్సర్ రాయాలమ్మా. ఇట్లా ఆన్సర్ రాస్తే మనకు మంచి మార్కులు పెడతాయి. ఎట్లా ఈ రాయల్ ఇండియన్ నేవీ తర్వాత ప్రైమ్ మినిస్టర్ తాలూకా ఒపీనియన్ ఏంటి అని చెప్పేట్లు. రైట్ అమ్మా.